దేవోత్తమా దేవతా సార్వభౌమా శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక నరకద శ్రీలక్ష్మీ గణపతి సంపూర్ణ అనుగ్రహకటాక్ష సిద్ధ్యర్థం దర్భారు సేవాంగత్వేన దర్భారు సేవా మవధారయ. నరకద శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో ప్రతి బుధ శుక్ర ఆదివారాలు దర్బారు సేవలు నిర్వహిస్తూ దర్బారు సేవలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తము మరియు భూదాన నిమిత్తము ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు స్వామివారికి తెలియజేస్తూ వారికి వేద ఆశీర్వచనం చేయడం ఆలయ సాంప్రదాయం. అతి త్వరలోనే అతి త్వరలోనే స్వామివారి యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి దీన్ని 200 కోట్ల చేత డెవలప్మెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. అందులో ప్రధానంగా స్వామివారికి నిత్య కళ్యాణ మంటపం, స్వామివారికి ప్రతినిత్యం కళ్యాణం జరగాలి. నిత్య కళ్యాణ మంటపం, అలాగే 1,00,000 మంది కూర్చొని భోజనం చేసేటటువంటి ఒక పెద్ద అన్నదాన స్తోత్రం, అలాగే తెలంగాణ పిండి వంటలు సందులో మానస సరోవర్ రైట్స్ బిఫోర్ మనకు 2 ఎకరాల ప్లేస్ బ్యాంక్ సీజ్డ్ ప్రాపర్టీ లభించింది. అందులో మనం పెద్ద కోనేరు, మరకతంతో సరస్వతి ఆలయము మరియు 150 గెస్ట్ హౌస్, అలాగే వేద పాఠశాల ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరగబోతుంది. కాబట్టి భగవద్భాంతులారా, మీరందరూ కూడా భూదానంలో పాల్గొనండి. కేవలం 111 రూపాయలు, 111 రూపాయలకు తక్కువ కాకుండా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 111 చొప్పున మీరు భూదానంలో పాల్గొనండి. లేదా ఇంకా స్టిక్ ఇద్దాం అనుకున్నాం, ఒక ఫీట్కి ఇవ్వండి. ఒక ఫీట్కు 11,116 రూపాయలు. లేదు ఇంకా స్టిక్ ఇద్దాం అనుకున్నాం, ఒక గజానికి ఇవ్వండి. ఒక గజానికి 1,21,116 రూపాయలు. ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళే ఈ టెంపుల్ మెంబర్స్ అవుతారు. ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళ పేరు సువర్ణాక్షరాల చేత శిలా ఫలకం మీద చెక్కించబడుతుంది. ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ బేస్లో కూడా పాల్గొనవచ్చు. ఎవరైతే గజానికి ఇస్తారో వాళ్ళ పెళ్లి రోజు, వాళ్ళ పుట్టిన రోజు ఆలయ ఖర్చులతోనే వాళ్ళు భూమి మీద ఉన్నంత కాలం వాళ్ళను ఆ రోజున ముందుగానే వాళ్ళని ఇంటిమేట్ చేసి వాళ్ళను పిలిపించి వాళ్ళ చేతుల మీదుగా కట్టినటువంటి యాగశాలలో విశేషంగా ఆయుర్దేవతా హోమాలు చేయబడతాయి. ఎవరైతే పుట్టిన రోజున ఆయుర్దేవతా హోమాలు చేసుకుంటారో వారు యత్ రాత్రియాత్ కురుతే పాపం తత్ రాత్రియాత్ ప్రతిముచ్యతే. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనం తెలిసి తెలియక అజ్ఞానం చేత ఏ దోషము చేసినా ఆ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఒకవేళ పుట్టిన రోజున ఆయుర్దేవత హోమాలు చేసుకోకపోతే అవన్నీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. వచ్చే జన్మకు తిరిగి అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భగవద్బాంధవులారా, మన వెనకంబడి వచ్చేటటువంటి 2 హూతంచ దత్తంచ తథైవ తిష్టతి. హూతంచ హోమం చేసిన పదార్థం, దత్తంచ దానం చేసిన పదార్థం, ఈ 2 మాత్రమే మన వెనకబడి వస్తాయి. కాబట్టి భగవద్బాంధవులారా, అందరూ కూడా మన ఆలయ డెవలప్మెంట్ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కండి. వీలైతే ఆలయ ట్రస్టీలు కండి.
అలాగే విశేషంగా అన్నదానం కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తంలోనే రోజుకు 6,000 మందికి పైగా అన్నప్రసాద వితరణ చేస్తున్నటువంటి ఏకైక దేవాలయం మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం. అన్నదానం సమంతానం త్రియోగీశ్వర విద్యతే. అన్నదానంతో సమానమైనటువంటి దానం మరొకటి లేదు అనే శాస్త్రం చెప్పబడుతూ ఉంది. ఆకలి ఉన్నవాడు అన్నం తింటాడు తప్ప దగ్గర ఉన్న డబ్బుల కట్టలు తినడు. కాబట్టి భగవద్ బాంధవుల అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనండి. ఆ అన్నదానానికి ద్రవ్యము సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు ఎలిసెట్ల గోత్రం కీర్తిశేషుడు బాబురావు గారి జ్ఞాపకార్థం వారి భార్య ఇంద్రావతి గారు 516 రూపాయలు సమర్పించారు. అప్పుల గోత్రం అప్పుల గోత్రం కీర్తిశేషుడు అన్నమ్మ వెంకట్ రామరెడ్డి గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ వై రాజారెడ్డి గారు 516 రూపాయలు సమర్పించారు. కౌండిన్య గోత్రం సేతు మాధవరావు గారు 1,005 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. భారద్వాస గోత్రం కీర్తిశేషులు నందిరాజు వెంకట సూర్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి సోదరులు నంది రాజు వెంకట మారుతి కుమార్ 1,100 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. సానగ బ్రహ్మరుచు గోత్రం సంకోజు సుజాత 510 రూపాయలు సమర్పించారు. కృత కౌశిక గోత్రం కె సోహన్ పుట్టినరోజు సందర్భంగా 501 రూపాయలు సమర్పించారు. నడికట్ల గోత్రం సత్యపాల్ రెడ్డి ఇందిరా సాయి లలిత రెడ్డి సాయి అర్జున్ రెడ్డి 520 రూపాయలు సమర్పించారు. అలాగే నడికట్ల గోత్రం సత్యపాల్ రెడ్డి ఇందిరా సాయి లలిత రెడ్డి సాయి అర్జున్ రెడ్డి 520 రూపాయలు సమర్పించారు. అలాగే నడికట్ల గోత్రం సత్యపాల్ రెడ్డి ఇందిరా సాయి లలిత రెడ్డి సాయి అద్భుత్ రెడ్డి 520 రూపాయలు సమర్పించారు. పసుపునీటి గోత్రం చెప్పా దత్త సాయి కృష్ణ రవిచంద్ర 1,016 రూపాయలు సమర్పించారు. చండీశ్వర గోత్రం కీర్తి శిష్యులు కప్పల కృష్ణ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు 1,001 రూపాయలు సమర్పించారు. సానుకుల గోత్రం దేశు లిఖిత 501 రూపాయలు సమర్పించారు. గౌతమ గోత్రం కావూరి వెంకన్న గౌతం జ్యోతిర్మణి 3,500 రూపాయలు సమర్పించారు. హరిత గోత్రం గీతా ప్రసాద్ 2,000 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. విద్యకుల గోత్రం కీర్తి శిష్యులు మాధవరపు వెంకట రామారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీమతి శ్రీ అరుణా శ్రీ రంగారావు 10,120 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. తోటకుల గోత్రం జి శ్రీదేవి గారు పుట్టినరోజు సందర్భంగా 2,000 రూపాయలు స్వామివారి అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. పసుపునోళ్ల గోత్రం పి అజయ్ చంద్ర మానస వైష్ణవి 500 రూపాయలు సమర్పించారు. అచ్యుత గోత్రం మామిడి చంద్రశేఖర్ భవానీ సాగితి సమీక్ష 516 రూపాయలు సమర్పించారు. శనిశక్ర గోత్రం కురేష్ కుమార్ సంగీత లక్ష్మి సౌమిక్ కుందనిక 516 రూపాయలు సమర్పించారు. జనకుల గోత్రం పవన్ కుమార్ సంధ్యశ్రీ ప్రణవ్ ప్రణతి 1,032 రూపాయలు సమర్పించారు. పాలకుండ గోత్రం మర్రా సైతులు స్వప్న భానుప్రకాష్ శ్రీనివాస్ సత్య గారు
పాలకొండ గోత్రం సైతులు గారు, స్వప్న గారు, భానుప్రకాష్ గారు, శ్రీనివాస్ గారు 1000 రూపాయలు స్వామి వారి అన్న ప్రసాదం సమర్పించారు. విలాస్ గోత్రం ప్రియాంక మొన్న 501 రూపాయలు సమర్పించారు. అలాగే భూదాన నిమిత్తము ద్రవ్యం సమర్పించినటువంటి దాతల యొక్క పేర్లు: వశిష్ఠ గోత్రం ఎస్వీఆర్ నాయుడు గారు 500 రూపాయలు స్వామి వారి భూదాన నిమిత్తం సమర్పించారు. శ్రీవత్స గోత్రం వెంకటరమణారావు, సంతోషి, ప్రమీల, తనీషాదేవి, శుభన్ బాబా 500 రూపాయలు సమర్పించారు. కార్యధారి గోత్రం పరాత్పరరావు, పద్మ, గణప్రకాష్, తారా, అలీషా, సాన్వి 500 రూపాయలు సమర్పించారు. సన్నగిరి గోత్రం భూలక్ష్మి గారు 502 రూపాయలు సమర్పించారు. హే ప్రభు, మరగత శ్రీలక్ష్మీ గణపతి అన్న ప్రసాదార్థం భూదానార్థం ద్రవ్యం దత్త తర్వే జనానా మనోవాంఛామన సిద్ధి ద్వారా శరీరే శుక్లాది సప్తధాతుభ్యః దోష ప్రగతివిద సర్వరోగ నివారణ పూర్వక శరీర దృఢత్వ సిద్ధి ద్వారా నరకత శ్రీలక్ష్మీ గణపతి వేద ఆశీర్వచనం కరిష్యే. భారద్వాజ గోత్రం సూర్యకాంతి, చందన, సూర్య కౌశిక్, సత్యమనీష, అరుణ కుమారి దంపతులు కుటుంబ సభ్యులు అన్నప్రసాద నిమిత్తము 1116 రూపాయలు అన్నప్రసాద నిమిత్తం సమర్పించారు. హరి బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీయే పద్మహస్తే సుగంధే వక్షస్థలై పుణ్యసుజాయమానై ప్రమోదమానై రభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీయవర్ధత నవో నవో భవతి ధ్యాయమానోన్నా కేతరససా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదధా ఛాయం ప్రచంద్రమా శిరతి దీర్ఘమాయుః తమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుస్సేవేంద్రియే ప్రతిష్ఠతి. జై మరగత శ్రీ లక్ష్మీ గణేశ, జై మరగత శ్రీ లక్ష్మీ గణేశ, జై మరగత శ్రీ లక్ష్మీ